మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. సూర్యాపేట తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ కండువా కప్పి కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజా గౌడ్ మహిళల్లో రాజకీయ సామాజిక చైతన్యం తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొన్నే మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారాయణదాసు కవిత, సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ధరావత్ సైన్య నాయకులను నియమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు ఎస్ మండలం పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోలా కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏషబైన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిల్ల శరత్, లింగాల సైదులు, సేవ్య నాయక్, కొన్నే మంజుల, నారాయణ దాసు, కవిత కడియం, వంశీ, మహేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం పట్ల మరింత కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మరి వారిని అభినందించడం జరుగుతూ ఉంది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో వారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా వివిధ మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు విద్య లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించి మరి ఆనాడు సావిత్రిబాయి పూలే గారికి విద్యను అందించడమే కాకుండా మరి వారి ద్వారా అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మరి మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప నాయకులు మరి జ్యోతిబా పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మరి ఆ వర్గాలకు విద్య యొక్క ఆవశ్యకతను మరి తెలియజేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళకి. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం వస్తేనే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి పెద్దలు, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు అనేక సంవత్సరాల నుండి ఈ వర్గాల పక్షాన కొట్లాడుతూ అనేక కేసులు, జైళ్ళు మరి ఎదుర్కొని మరి వాళ్ళ అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలకు ఒక పార్టీ అయితేనే తప్ప మరి రాజ్యాధికారం అందదనేటటువంటి ఆలోచనతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం మరి అనతి కాలంలోనే ఈ
యొక్క ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి 78 ఏళ్ళ నుండి జనరల్ స్థానాలు అనగానే రెడ్డి యనమ కమ్మ రిజర్వ్ స్థానాలుగా భావించేటటువంటి వాతావరణాన్ని ఇవాళ బీసీల చైతన్యంతో జనరల్ స్థానాల్లో మెజారిటీగా బీసీలు మరి స్థానిక సంస్థలు సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా మరి వారికి చైతన్యాన్ని నింపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి సూర్యాపేట జిల్లా నుండి మా సోదరీమణులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కొన్నే మంజులా గౌడ్ గారు, అదేవిధంగా నారాయణ దాసు కవిత గారు వారి ఆధ్వర్యంలో అనేక మందితోని పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈనాడు సూర్యాపేట జిల్లా కమిటీ బాధ్యతలు కూడా మరి సావిత్రిబాయి పూలే జయంతి రోజున తీసుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ మరి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ 2028-29లో వచ్చేటటువంటి జనరల్ ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండలో ఉండబడినటువంటి జనరల్ స్థానాలన్నింటినీ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతోనే మరి భర్తీ చేసి అసెంబ్లీలో ఈ వర్గాలు మరి యొక్క ప్రాతినిధ్యాన్ని పొందే విధంగా